హాయ్ అందరికీ, వెల్కమ్ టు విఎస్ స్టూడియో. ఈరోజు పుదీనా పచ్చడి ఎలా చేయాలో చూద్దాము. పచ్చడికి కావాల్సినవి చూపిస్తున్నాను, ఒకసారి చూడండి. పచ్చిమిరపకాయలు, టమాటాలు, పుదీనా, వెల్లుల్లి ఎక్కువ వేసుకోవాలి, కొత్తిమీర, ఉల్లిపాయలు, మినప్పప్పు, పచ్చెనగపప్పు, ఆవాలు, జీలకర్ర కూడా వేస్తాను. ఆయిల్, ఉప్పు. ముందుగా ఆయిల్ వేసుకొని కొంచెం పచ్చెనగపప్పు, కొంచెం మినప్పప్పు, కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర వేసుకోవాలి. మినపప్పు, పచ్చెనగపప్పు కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుండిద్ది టేస్ట్. వెల్లుల్లి కూడా ఎక్కువ వేసుకోవచ్చు. కరివేపాకు వేస్తున్నాను. మామూలుగా తినాలి కరివేపాకు, కొత్తిమీర అంటే తీసి పక్కన పెట్టేస్తారు అన్నంలో వస్తే. ఇది చక్కగా మిక్సీ వేసేస్తాం కదా, చక్కగా తింటారు పిల్లలు. ఉల్లిపాయ, మళ్ళీ టమాటో వేసి బాగా మగ్గనివ్వాలి. ఉప్పు వేస్తున్నాను. ఉల్లిపాయ మగ్గిపోతు. ఉల్లిపాయలో ఉప్పు వేసుకుంటే చక్కగా మగ్గిద్ది. పసుపు, టమాటా వేసుకొని చక్కగా మగ్గితే మూత పెట్టేసుకుంటే చక్కగా మగ్గిపోయింది. పచ్చిమిరపకాయలు. పచ్చడికి ఇప్పుడు మనం వేసుకున్న టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు అన్నిటికీ సరిపోను కారం వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు. ఇష్టం ఉంటే కొంచెం చింతపండు వేసుకోవచ్చు, నేనైతే వేయను చింతపండు, మేము తినము. పుదీనా వేసేస్తున్నాను. బాగా మగ్గిపోయింది. పుదీనా వేసేసి మగ్గిన తర్వాత ఫైవ్ మినిట్స్లో మగ్గిపోతుంది, ఎక్కువసేపు అవసరం లేదు. కొత్తిమీర కూడా వేసుకొని బాగా మగ్గనివ్వాలి. పచ్చివాసన లేకుండా ఉంటుంది కొత్తిమీర కూడా అందులో మగ్గితే. కొంచెం సేపు మగ్గితే సరిపోతుంది. చూడండి, అయిపోయింది. వాటర్ అంతా కొంచెం వాటర్ వస్తుంది కదా, అది ఇంకిపోయేలాగా మగ్గడం. మిక్సీ వేసేసుకున్నాం. ఇప్పుడు మళ్ళీ దీన్ని పోపు వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు, కానీ మనం అన్నీ ఆయిల్లో మగ్గబెట్టి చక్కగా వేసాం కాబట్టి పోపు కూడా అవసరం లేదు. నేనైతే వేయను. ఇడ్లీ, దోశ, అన్నం బాగుంటుంది.